తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కొంతమంది కామెంట్ రూపంలో కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఒక సలహా, వాళ్ళ సందేహానికి ఒక నివృత్తి కావాలని. చాలా మంది ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. ఏది ధర్మమో అటువైపే ఉంటారు. దైవభక్తి సంబంధించి కావచ్చు, మిగతా విషయాలకు సంబంధించి కావచ్చు, చాలా ధర్మబద్ధంగా ఉంటారు. అయినా కూడా మాకే కష్టాలు వస్తున్నాయి, మాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, దీనికి ఏంటి పరిష్కారం, ఏంటి గురుగారి ద్వారా చెప్పించండి అడుగుతా ఉన్నారు. అవునమ్మా, అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్, చాలా సహజం కూడా, చాలా న్యాచురల్ కూడా. ఇది అందరూ అనుకునేది ఏంటి, మనం ఏదైనా అన్యాయం పనులు ఏమైనా చూస్తే కష్టాలు పడటం అనేది ఒకటి. ఇంత ధర్మంగా ఉన్నా కూడా నేను ఎక్కడ ఏం తప్పు చేయలేదు, అయినా కూడా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి జీవితంలో అనుకుంటాం. మనం అందరం చూసేది ఏంటంటే, మన అంతా కూడా ఒక పరిధిలోనే చూస్తాం. ఏంటి, మనం పుట్టినప్పటి నుంచి మనం ఇట్లాగా, మన తల్లిదండ్రులు ఇట్లాగా, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చక్కగా ఉన్నారు, నేను ఎంతో అన్ని విధాలు చక్కగా ఉన్నాను అన్ని, అయినా కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. అలాగే లైఫ్ కూడా ఎంత డైవర్జెంట్గా ఉంటుందంటే, వైవిధ్యం ఉంటామే. మనం చుట్టుపక్కలే చూస్తూ ఉంటాం. ఏంటి, ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళు అతి సామాన్యంగా బతుకుతూ ఉంటాం ఉద్యోగాల్లో పాపం. అండ్ ఒక్కొక్కప్పుడు కొంతమంది అసలు ఏమీ లేని వాళ్ళు, అంటే అంటున్నారు, ఈ నాలెడ్జ్ కానీ, స్టడీ కానీ, చదువుకోవటం, జ్ఞానం ఏమీ లేని వాళ్ళు ఏదో కొన్నిట్లో విపరీతంగా. మామూలుగా మన వాళ్ళందరూ బేసిక్గా ఈరోజు సమాజంలో ఎదుగుదల అనే దాని కొలమానం ఏమిటి, డబ్బే కదా. డబ్బు సంపాదించడం అదే విధంలో చూస్తాం పరిధిలో. సో ఈయన ఎవరో 200 కోట్లు సంపాదించాడు ఏంటి, ఇన్ని అన్యాయాలు చేస్తూ కూడా ఇంత డబ్బు సంపాదించాడంటే మనం ఏంటి ఇట్లా ఉన్నాం అనుకుంటుంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఈ జన్మలో చేసుకుంది కాదనమాట. కొన్ని అనారోగ్యాలు రావటం కానీ, అండ్ ఏం అన్యాయం చేయకపోయినా వీళ్ళు చక్కగా హెల్తీగా ఉన్నారు, మనకేమిటి ఇంత ధర్మంగా ఉండి అనారోగ్యం మనకి రావటం ఏంటి అనుకుంటుంటాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాం. మనకేంటంటే మన సనాతన ధర్మంలో, మన సాంప్రదాయంలో మనకు తెలుసు కదా, జన్మజన్మల పరంపర ఇలా కొనసాగుతూ ఉంటుంది. సో ఇన్ని జన్మల్లో మనం ఏ జన్మలో ఏం చేసుకున్నామో తెలియదు కదా మనకి. వాటన్నిటి ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. అంటే ఏంటి, సపోజ్ ఇన్ని వేల కోట్ల జన్మల్లో మనం చేసుకున్న పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం మన అనుభవానికి వస్తుంది. సో మనం చేసుకున్న పుణ్యం వల్ల ఏంటి, 3 పూట్ల మనం తినగలుగుతాం, హాయిగా 4 మంచి బట్టలు వేసుకోగలుగుతాం, తిరగలుగుతాం. మనం చేసుకున్న పాపం 2 సైమల్టేనియస్గా వెళుతుంటాయి. మనం ఏదో జన్మలో చేసుకున్న ఏదో పాపానికి ఏదో కష్టం మనకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఏంటనమాట, ఈ పాప పుణ్యాలు 2 ప్యారలల్గా వెళుతుంటాయి. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావే ఏంటి, ఇంత అన్యాయం చేశాడేంటి, ఇట్లా ఉన్నాడు, అయినా కూడా ఇంత బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ మనిషి, హ్యాపీగా ఉన్నాడు అనుకుంటావే. అదేమిటనమాట, అతను ఇంతకుముందు 400-500 జన్మల్లో ఆ మనిషి ఎంతో మంచి మార్గంలో ఉండి, ఎంతో సమాజ సేవ చేసి, ఎంతో మంచి ధర్మపథంలో ఉండేటప్పటికి ఈ జన్మ అతనికి అంత మంచి జీవితం వచ్చింది. కానీ ఈ జీవితాన్ని, ఈ జన్మని కనుక అతను సరిగా సద్వినియోగం చేసుకోకుండా అన్యాయాలు చేశాడా, మళ్ళీ కొన్ని వేల జన్మల్లోకి వెళ్ళిపోతాడు. అతి సామాన్య జన్మలు, అవి కూడా ఏమిటి మామూలుగా కూడా కాదు. మామూలుగా మన వాళ్ళు అనుకుంటాం, పర్వాలేదే ఏమిటి ఈ జన్మతో పోతుంది ఏమి, అలా అస్సలు ఉండదమ్మా. ఈ జన్మలో అంతా మనిషి అనుభవించాల్సి వస్తూనే ఉంటుంది. సో తర్వాత జన్మల్లో అది కూడా ఏమిటి, భగవంతుడు నీకు 400-500 జన్మల్లో మంచితనం చేసి నిన్ను ఈరోజు ఇంత మంచి జీవితం నీకు ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేయకుండా ఇంత అన్యాయాలు చేస్తే మామూలు జన్మలు కూడా కాదు తల్లి, యాక్చువల్లీ జంతు జన్మలో వెళ్ళిపోతాం అంటాం. మామూలు మనిషి జన్మ కూడా రాదు మనకి, ఇంత అన్యాయాలు చేసిన వాళ్ళకి జంతు జన్మలే ఎత్తాం. అందుకని మనం చూస్తూ ఉంటాం చూడండి, ఒక్కోసారి మనం చుట్టుపక్కల ఇళ్లలో ఎక్కడో ఈ ఓపిల్లో ఏదో ఎప్పుడు మన ఇంటి పడి తిరుగుతూనే ఉంటుంది, ఎంత వద్దనుకున్నా. ఓకే, వాళ్ళు ఏంటనమాట, ఏదో జన్మల్లో మనుషులుగా ఉండిపోయి ఎంతో అన్యాయం చేయటం వల్ల ఆ జన్మ లభించింది వాళ్ళకి. మానవ జన్మ కాకుండా ఏ పిల్లి కానీ, కుక్క కానీ ఏదో జంతువుగా జన్మిస్తారు. జన్మించిన వాళ్ళకేంటి, ఆ సోల్కి పట్టుకున్న వాసనలు ఉంటాయి, ఆ వాసనలు పోవు. ఆ వాసనలు పోకుండా అవి అలా పట్టుకుని వాళ్ళని ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. పడి ఏమి చెప్పలేవు, చేయలేవు, బికాస్ మనిషికి అట్లాగా మాట అది లేదు కదా. సో మనం కష్టాలు పడుతున్నాం మంచివాళ్ళు కూడా అంటే ఏదో జన్మల్లో మనం చేస్తుంటాం, ఏదో చేస్తుంటాం, దానికి ఇప్పుడు మనం కష్టాలు పడుతున్నాం. అయితే ఏంటంటే కష్టాలు పడుతున్నప్పుడు మనం భగవంతుని నిందించకూడదు. సాధారణంగా అందరూ చేసే పని ఏంటి, భగవంతుడు ఎక్కడున్నాడు, అసలు భగవంతుడు కష్టాలు పెడతాడు అనుకుంటాం కదా. అట్లా కాకుండా నాయన
భగవంతుని నిందించకుండా ఉంటే మనకి అప్పుడు ఆ తట్టుకునే శక్తి ఆయన ఇస్తాడు మనకి. సో ఏది కూడా తల్లి ఒకటి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, మన తలరాతని ఎవరు మార్చలేరు. నువ్వు ఎన్ని తంటాలు పడి ఎన్ని చేయి అనుభవించాల్సిన ప్రారంభ కర్మ మనిషి అనుభవించాల్సిందే. మరి అలాంటప్పుడు పూజలు, వ్రతాలు, నోములు చేయటం, భగవంతుని నిరంతరం కొలుస్తూ ఉన్నా కూడా మన అవును. కర్మని అనుభవించాల్సిందేనా గురుజీ? వీటి వల్ల ఏంటంటే పూజలు ఇవన్నీ చేయటం వల్ల వీటిని తట్టుకునే శక్తి వస్తుంది నీకు. ఇటువంటివి మనకి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతాం, మానసికంగా కుంగిపోతాం, శారీరకంగా కుంగిపోతాం అవునవును కదా. సో ఈ తట్టుకునే శక్తి రావడం కోసం ఈ పూజలు ఇవన్నీ చెప్పటం. అంతేకాని అవన్నీ చేసినంత మాత్రం పూర్తిగా తొలగిపోతుంది. మనిషి అనుభవించాల్సిన కర్మ అనుభవించి తీరుతాడు. తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. ఈ కష్టం తట్టుకునే శక్తి వచ్చి, అలాగే ఏమవుతుంది, సపోజ్ మనం ఇంతకుముందు జన్మల్లో చాలా పుణ్యం చేసుకున్నాం అనుకో, ఓకే, అండ్ కొన్ని పాపాలు చేసిన కార్యాల వల్ల మనం ఇప్పుడు కష్టపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ శక్తితో పాటు ఆ తీవ్రత కూడా తగ్గుతుంది కొంచెం మేర. ఈ పూజలు వీటి వల్ల కొంచెం తీవ్రత తగ్గుతుంది. కానీ అసలు అనుభవించకుండా పోవటం మాత్రం జరగదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఎవరైనా కూడాను, ఎంతటి వాళ్ళైనా ఎంతటి మహానుభావులైనా, నేను ఇన్ని సంవత్సరాలుగా చూశాను తల్లి, ఎంతో వేదాలు చదువుకున్న వాళ్ళు, ఎంతో విజ్ఞానం ఉన్నవాళ్ళు, ఎంతో అసలు చాలా మహానుభావులాగా కీర్తించబడుతున్న వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు ఇలాగే అంటే నువ్వు అన్నట్టు ఏదైనా పూజ ఏదో చేస్తే వాటి కోసం అన్నట్టు ఆ తట్టుకునే శక్తి వస్తుంది మనిషికి. ఆ పీరియడ్ అయ్యేంత వరకు, సపోజ్ ఒక 7-8 ఏళ్ల పాటు మనకి చాలా టఫ్ పీరియడ్ లాస్ట్ పెట్టి ఉంది అనుకో. సో ఆ 7-8 ఏళ్ళు ఇన్ని కష్టాలు పడి మనకి ఆ శక్తి కూడా లేకపోతే మరీ రోడ్డు పడిపోతాయి జీవితాలు. సో అందుకని దానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రారంభ కర్మ ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు అనమాట. తప్పించుకోలేరు, అనుభవించి తీరాల్సిందే. బట్ భగవన్ నామం స్మరించడం వల్ల వీటి వల్ల అయితే ఏంటంటే భగవంతుడు ఎప్పుడు నాకు ఇంత పూజ చేయండి, ఇన్ని లక్షల పెళ్లి చేయండి, ఇన్ని యాగం చేయండి అందు. ఆయన్ని మనం ఆర్తితో ఒక్క నమస్కారం పెట్టినా చక్కగా మీకు తీవ్రత అంతా తగ్గిస్తాడు. కలవటం ఎంత ఆర్తిగా మనం ఆయన్ని వేడుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. అంతగా నాయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు నీ కష్టాల నుంచి బయటపడేస్తావు, కష్టాలు తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అనుకుంటాడు. అలా కాకుండా నువ్వు గట్టిగా ప్రార్థించి నాయన ఇది తట్టుకోలేకపోతున్నానంటే ఇది ఇంకో జన్మలోకి వెళ్ళింది అనుకో, మళ్ళీ జన్మలో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ పడాల్సి వస్తుంది ఇదంతా. అటువంటిది ఏదో అసలు చాలా విజ్ఞులైన వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవించేస్తారు. అప్పుడు అనుభవించేద్దాం, ఈ కర్మ ప్రారంభం అనుభవించుదాం. ఒకటే భగవంతుని నమ్ముకొని పట్టుకున్నందుకు, శరణాగతి వేడుకున్నందుకు ఈ తట్టుకునే శక్తి ఇస్తాడు మనకి ఆయన. ఈ తట్టుకునే శక్తి మనకిచ్చి ఈ పీరియడ్ బయటపడిన తర్వాత మళ్ళీ చక్కగా ఉంటాను అక్క మనం. అయితే ధర్మం కోల్పోకూడదు. మనుషులు ఎప్పుడూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని మాత్రం వదలకూడదు. ధర్మం వదలకూడదు. అండ్ ధర్మం అనగానే నేను అందరితో అంటాను, అది చాలా కష్టమైంది కాదు నాయన, తోటి వాళ్ళతో సౌమ్యంగా ఉండండి, నలుగురికి తోచిన సహాయం చేయండి, అంతకంటే మించి ధర్మం ఇంకోట్లేదు చుట్టుపక్కల వాళ్ళందరికీ. అదేదో మనం చేయలేంది, మనం ఉండలేంది కాదు. ఎవరి పరిధిలో వాళ్ళు చేయొచ్చు. అండ్ భగవంతుడు చూసేది ఎప్పుడు కూడా మన మనస్సు ఎంత నిర్మలంగా ఉంది, నిష్కలంకంగా ఉంది అని చూస్తాడు. చెప్తే ఈయన 100 కోట్లు నాకు డొనేట్ చేశాడా, ఇంకో మంచి పనికి ఏదైనా దేనికో చేశాడా, ఈయన ఎంత చేశాడు ఏమిటని అస్సలు చూడు. నువ్వు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉన్నావు, నలుగురు మంచి ఎంత కోరుకుంటున్నావు, సమాజం హితం ఎంత కోరుకుంటున్నావు, ఇంకో మనిషి బాగుండాలని ఎంత కోరుకుంటున్నావు, వీటన్నిటి వల్ల ధర్మంగా ఉన్నటువంటి అదనమాట. నలుగురు మంచి కోరుకోవటం, మన తోటి వాళ్ళు మంచి, మనకి వీలున్నంతలో మన తోటి వాళ్ళు సహాయం చేయటం అంతే. అండ్ ఎవరిని అకారణంగా నిందించకుండా. మన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏదైనా కష్టాలు అవి రాగానే గబుక్కుని నీ వల్ల నాకు కష్టం వచ్చింది, అతని వల్ల నాకు కష్టం వచ్చింది, ఇది సహజం. కానీ ఏంటంటే ఇన్ని జన్మల్లో ఆ మనిషో, ఆ సంఘటనో, ఆ వ్యక్తో, ఆ ప్రదేశమో అదేదో మనకి కారణభూతం అవుతుంది అంతే. మనకి జరగాల్సిందే. అందుకని ఇది నాకు జరిగింది కదా అని వాళ్ళని నిందించకూడదు. నిందించుకుంటే భగవంతుని ప్రార్థించాలి, స్వామి నాకు ఈ కష్టం నుంచి నన్ను బయటపడి తట్టుకునే శక్తి ఇవ్వు అంటే అప్పుడు తప్పకుండా పడేస్తాడు ఆయన. చాలా సంతోషం గురుగారు. నమస్తే.